అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. పుష్పాది రైస్ అస్సలు తగ్గేదే లేదన్నాడు. నిజంగానే ఫస్ట్ పార్ట్ నుంచి సెకండ్ పార్ట్ వరకు అస్సలు తగ్గలేదు. మొదటి పార్ట్తో 450 కోట్లు, రెండో పార్ట్తో 1500 కోట్ల నుంచి 1600 కోట్ల వరకు వచ్చాయన్నారు. రెండు పాన్ ఇండియా హిట్లే. రెండింటితో కూడా క్రికెట్ నుంచి పొలిటికల్ మీటింగ్స్ వరకు అంతటా ఫుల్ పాపులారిటీ వచ్చింది. చిన్న పిల్లలు కూడా తగ్గేది లేదని తెలుగు, హిందీ ఇలా పాన్ ఇండియా లెవెల్లో డైలాగ్స్ విసిరేంతగా తను జనాల్లోకి చొచ్చుకెళ్లాడు. కట్ చేస్తే సడన్ గా బన్నీకి ఒకటి తగ్గిందన్న మాటే వినిపిస్తోంది. రెబల్ స్టార్ మూవీ తెరకెక్కుతుంటే అప్డేట్సే కాదు, గాసిప్స్ కూడా చెవులు నిక్కబెట్టి వినేవాళ్లు ఎక్కువ. ఎన్టీఆర్ సినిమాల అప్డేట్స్ మీద కూడా గూగుల్ సర్చ్లు భారీగానే కనిపిస్తున్నాయి. కేజీఎఫ్ స్టార్ యష్ కి కూడా జనాల్లో క్రేజ్ ఉంది. ఇక 2 ఫ్లాప్లు ఫేస్ చేసిన రామ్ చరణ్ మీద పాన్ ఇండియా లెవెల్లో జాలి కనిపిస్తుంది. కానీ ఎందుకు బన్నీ కొత్త సినిమా అంటే పట్టించుకున్న నాదురు కనిపించట్లేదు? అరవ డైరెక్టర్ అట్లీ వల్లే ఎవరూ అల్లు అర్జున్ మూవీని పట్టించుకోవట్లేదా? అసలు తన సినిమా న్యూస్ అంటే సోషల్ మీడియాలో లెక్కే లేదా? హావ్ ఎ లుక్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రెజెంట్ జవాన్ హిట్ తర్వాత అట్లీ తీస్తున్న మైథలాజికల్ సూపర్ హీరో ప్రాజెక్ట్ చేస్తున్నాడు. 600 కోట్ల బడ్జెట్ హాలీవుడ్ టెక్నీషియన్స్ ఇలా భారీ ఎత్తున ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు. ప్రభాస్ మూవీ ది రాజాసాబ్ రిలీజ్ వాయిదా పడుతూ వస్తూ మొత్తానికి క్రిస్మస్కి రాబోతోంది. అలాంటి మూవీ మీద కూడా గూగుల్ సెర్చ్లు జరుగుతున్నాయి. తన సినిమాలే కాదు, ఎన్టీఆర్ మూవీల అప్డేట్స్ మీద జనాల అటెన్షన్స్ భారీగా కనిపిస్తున్నాయి. ఆఖరికి కేజీఎఫ్ హీరో #టాక్సిక్ నుంచి రామాయణం వరకు తన ప్రతి అప్డేట్ వార్తగా మారిపోతుంది. RRR తర్వాత ఆచార్య, గేమ్ చేంజర్ లాంటి ఫ్లాప్స్ ఫేస్ చేసిన ఇంకా రామ్ చరణ్ పెద్ది మూవీ అప్డేట్స్ నార్త్ ఇండియా వరకు రీచ్ అవుతున్నాయి. ఇక్కడ సమస్య ఏంటంటే ప్రభాస్ నుంచి చరణ్ వరకు హిట్లు ప్లాప్లకు అతీతంగా వాళ్ళు ఏం చేసినా సినీ జనాల అటెన్షన్ కనిపిస్తుంది. అదే అటెన్షన్ అల్లు అర్జున్ కొత్త ప్రాజెక్టు మీద కనిపించట్లేదు. ఆ టీం ఎంతగా మేకింగ్ అని, స్టోరీ నేరేషన్ అని ఇలా ఎంతగా హడావిడి చేసినా పట్టించుకున్న వాళ్లే కనిపించట్లేదట. అదే ఎవరికీ అర్థం కాని విషయం. ఎందుకంటే పుష్పతో బన్నీకి మాస్ నుంచి యూత్ వరకు అంతటా భారీగా క్రేజ్ వచ్చింది. పుష్ప 2తో 1600 కోట్ల వసూళ్ల వరద పారింది. ఎలా చూసినా తన పేరు మారుమోగినట్టే. అలాంటప్పుడు తన తర్వాతి సినిమా మీద జనాల్లో క్యూరియాసిటీ ఉండటం కామన్. కానీ అదొక్కటే తగ్గుతోంది. ఎందుకు? అరవ డైరెక్టర్ అట్లీ మీద నమ్మకం లేకపోవడం వల్లేనా? అదే నిజమనుకుంటే తను షారుఖ్ లాంటి హీరోతో బాలీవుడ్లో జవాన్ తీశాడు. 1100 కోట్లపైనే వసూళ్లు రాబట్టాడు. కాకపోతే అదేం పాన్ ఇండియా హిట్ కాదు. కేవలం హిందీలోనే ఆ రేంజ్లో దుమ్ము దులిపింది. అందుకే లేదంటే తను ఫార్ములా డైరెక్టర్ అవ్వటం వల్ల అట్లీతో అల్లు అర్జున్ సినిమా అంటే జనాల్లో పెద్దగా ఆసక్తి కనిపించట్లేదా? అదేంటో నార్త్ ఇండియాలో కూడా ఇలానే జనాల్లో క్యూరియాసిటీ మిస్ అవుతోందట.